ఐపీఎల్ 17వ సీజన్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ రెండో టైటిల్ పై గురి పెట్టింది. గత 12 సీజన్లలో ఏడోసారి ప్లే ఆఫ్స్ బరిలో నిలిచిన ఆరెంజ్ ఆర్మీ ఈసారి కప్పు గెలవాలనే కసితో ఉంది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న హైదరాబాద్ మొదటి క్వాలిఫైర్ ఫైట్ కు సిద్ధమైంది. అహ్మదాబాద్ లో ఈ రోజు టేబుల్ టాపర్ కోల్కతాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఐపీఎల్ చరిత్రలో బ్యాటింగ్ రికార్డును ఒక్క సీజన్ లో తిరగరాసిన జట్టు ఏదైనా ఉందంటే అది సన్ రైజర్స్ హైదరాబాదే. 277, 287 అలాగే 266 భారీ స్కోర్లతో ప్రత్యర్థులకు ఈ సీజన్ లో చుక్కలు చూపించింది. పవర్ ప్లేలోనే 125 పరుగులు దంచుకొట్టిన ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలోనే రికార్డును సృష్టించింది. ఆకాశం హద్దు కాదంటూ అంతకు మించి అనేలా విధ్వంసం సృష్టిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కు అదే స్థాయిలో పోటీ ఇవ్వగల ఏకైక జట్టు కోల్కతా నైట్ రైడర్స్. ఈ సీజన్ లో కోల్కతా సైతం 277, 262 భారీ స్కోర్లు చేయగలిగింది. దాంతో అలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్ లాడిన ఈ రెండు జట్ల మధ్య ఈ రోజు మొదటి క్వాలిఫైర్ లో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. సునీల్ నరైన్, రింకు సింగ్, అండ్రీ రసెల్ త్రయానికి గట్టి పంచిచ్చేందుకు సన్ రైజర్స్ ఫైర్ బ్రాండ్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్లు సిద్ధమవుతున్నారు. ఊచకోతకు మారుపేరుగా నిలిచిన సన్ రైజర్స్ అలాగే నైట్ రైడర్స్ నేడు మోతేరాలో పరుగుల సునామీకి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ మ్యాచ్ కు వర్షం ఏమైనా అంతరాయం కలిగిస్తుందా అనుకుంటే వాతావరణ నివేదిక ప్రకారం ఎటువంటి వర్ష సూచన లేదని తేల్చి చెప్పేసింది. అహ్మదాబాద్ లో వర్షం పడే అవకాశం 10% లోపే ఉంటుందని, అది కూడా రేర్ అంటూ అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తొలి క్వాలిఫైర్ మ్యాచ్ అట్టహాసంగా జరగనుంది. ఒకవేళ వర్షం పడి ఈ రోజు మ్యాచ్ ఆగిపోయినా కూడా మళ్ళీ రోజు రిజర్వ్డే ఉంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టుకు మరో అవకాశం ఉండనుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో రెండో క్వాలిఫైర్ లో తలపడనుంది.